మాస్టర్స్, సమగ్ర జీవన శైలిలో మనకు ఒకే వైపు అంటే ఒకవైపు మాత్రమే తలనొప్పి వస్తూ ఉంటుంది, మైగ్రేన్ అంటాము. అలాంటి తలనొప్పికి మనము ఎలాంటి చికిత్స తెలుసుకోవాలి అంటే ఆయుర్వేదిక్ విధానం ద్వారా మనము ఇంటి నివారణలు కానీ లేకపోతే ఆయుర్వేదిక్ సంబంధించిన మెడిసిన్స్ కానీ ఏం చేయాలి అనేది ఇక్కడ చెప్పడం జరుగుతుంది. ఎలా ఉంటాయి లక్షణాలు, దాని నివారణ ఏంటి అనేది. అధికంగా ఆలోచించి టెన్షన్ పడేవారికి ఎక్కువగా వచ్చే జబ్బు అర్ధవభేదకము, అంటే ఒకవైపు మాత్రమే తలనొప్పి రావడం అన్నమాట. దీన్ని ఇంగ్లీష్లో అయితే హెమిక్రీనియా మైగ్రేన్ లేదా అర్ధవభేదకము అని పిలుస్తారు. ఇది కొందరిలో చిన్నతనంలోనే మొలకెత్తుతుంది, అంటే మొదలవుతుందండి. తలనొప్పితో పాటు ఒక్కసారి వాంతులు కూడా అవుతాయి. ఇది పురుషులలో కంటే స్త్రీలలో ఎక్కువగా కనిపిస్తుంది. కొన్ని రకాల పాల పదార్థాలు, ముఖ్యంగా స్వీట్స్ కానీ చాక్లెట్స్ కానీ తిన్నప్పుడు ఇలాంటి తలనొప్పి అనేది, ఇంకా పులుపు పదార్థాలు ఉన్నప్పుడు కూడా అధికంగా ఈ తలనొప్పి అనేది వస్తుందంట. మంచుతో తడిపిన లేపనం, మంచులో తడిసిన లేక మలమూత్రాది వేగములను ఆపిన, అంటే మనం ఎక్కువ పోవాల్సిన టైంలో కూడా ఆపేసుకున్న, కంట్రోల్ చేసుకున్నా కూడా ఈ యొక్క తలనొప్పి అనేది, అంటే మైగ్రేన్ తలనొప్పి అనేది వస్తుందంట. దీని లక్షణాలు ఎలా ఉంటాయో చెప్తున్నారు. ఇది వచ్చేసి తలనొప్పి ఒకే వైపు మాత్రమే ఉంటుంది, తర్వాత తల మొత్తం నొప్పిగా ఉంటుంది, గంటల తరబడి తలనొప్పి ఉంటుంది, వికారంగా ఉంటుంది, వాంతులు అవుతాయి, కొందరికి వాంతి అయిన తర్వాత ఉపశమనం కలుగుతుంది. నీరసము, బలహీనత, కోపము, ఆహారం తినకపోవటము, తల మంటగా ఉండటము, అలాగే చూపు మసకగా ఉండటం కూడా ఇక్కడ జరుగుతుందంట. దీనికి చికిత్స ఏంటి అంటే రోగికి 5 నుంచి 6 గ్లాసుల గోరువెచ్చని నీటిని ఇచ్చి తాగమని చెప్పాలి. తర్వాత వాంతి చేయించాలి, అంటే అలా నీళ్లు బాగా తీసుకున్నాక వామిటింగ్ చేయించేస్తే రిలీఫ్ అవుతుంది అని చెప్తుంది. అలాగే శిరీష అంటే దిరిసెన అనే ఫలం అంట, మరియు పట్ట అంటే స్టెమ్ హార్క్ అంట, మెత్తగా నూరి ఆ రసమును పీల్చాలి. తర్వాత కట్పలను మెత్తగా నూరి నస్యం చేయాలి, అంటే ముక్కులో పీల్చుకున్నట్టు. అనుతైలము లేక షడ్బిందు తైలము 5-6 చుక్కలు ముక్కులో వేసి పీల్చమని చెప్పాలి. తర్వాత భృంగరాజ్ రసము మరియు మిరియాలను కలిపి మెత్తగా నూరి తలపై పట్టు వేసినా కూడా ఉపశమనం వస్తుంది. స్వర్ణసూత శేఖర రస్ అనే దాన్ని ఒక మాత్ర రోజుకు 2 సార్లు తీసుకుంటే కూడా మనకు రిలీఫ్ వస్తుంది అని చెప్తున్నారు. త్రిభువన కీర్తి రసము మరియు గోదంతి భస్మము రోజుకు 3 సార్లు తేనెతో కలిపి త్రికట చూర్ణము 3 గ్రాములు సేవించిన తలనొప్పి తగ్గుతుంది. ఈ త్రిభువన కీర్తి రసము మరియు గోదంతి భస్మము రోజుకు 3 సార్లు తేనెతో కలిపి తీసుకోవాలంట. త్రికట చూర్ణము 3 గ్రాములు సేవించినా కూడా తలనొప్పి తగ్గుతుంది. మహావాత విధ్వంసిని రసము, శిలస్మూలాది వజ్రరస సూతశేఖర రసము కూడా ఉపయుక్తంగా ఉంటుంది. దశమూలాదిష్టము 30 మిల్లీలీటర్లు రోజుకు 3 సార్లు శిరశూలాది వజ్రరస్సు సూతశేఖర రస్ కలిపి వాడినా కూడా ఉపయుక్తంగా ఉంటాయి. ఇవి ఆయుర్వేదిక్లో ఉపయోగించే మెడిసిన్స్. ఇవన్నీ కూడా ఈ ఆయుర్వేదిక్ దాంట్లో మెడికల్ షాపులో దొరుకుతాయి. ఈ ఎక్కువ మనకు తలనొప్పి అనేది ఎక్కువ ఒకవైపే వస్తే వామిటింగ్ ఫస్ట్ చేయించేస్తే కూడా దానికి ఉపశమనం ఉంటుంది. లేదు అంటే ఈ చెప్పినటువంటి చికిత్సలన్నీ కూడా
మనకు ఆ మెడికల్ షాప్లో ఉంటాయి. లేదు మోస్ట్లీ ఆయుర్వేదిక్ మెడికల్ డాక్టర్ దగ్గర సంప్రదించినా కూడా వాళ్ళు మనకి ఇవ్వడం జరుగుతుంది. ఇక్కడ ఏంటి అంటే ఆయుర్వేదిక్లో మనకు మూలం నుంచి సమస్యను తీసేయడం జరుగుతుంది. దానివల్ల మనకు మళ్ళీ మళ్ళీ రిపీట్ కాకుండా ఉంటుంది అని. మనకు అలోపతిలో వచ్చి సమస్య ఏంటి అంటే సమస్యను అణచివేస్తుంది తప్ప మూలం నుంచి తీసేయదు. ఆ సమస్య మనకి ఏదైనా ఒక పెయిన్ ఉంది అంటే ఆ పెయిన్ను వాళ్ళు అణచివేసేటట్టు ఆ మందు ఇస్తారు. ఆ సమస్య అక్కడే ఉంటుంది, అది బ్రెయిన్కు చేరదు. ఆ పెయిన్ అనేది బ్రెయిన్కు చేరదు. అప్పుడు మనకు పెయిన్ తగ్గినట్టు ఉంటుంది, కానీ సమస్య అక్కడే ఉంటుంది. మళ్ళీ మందులు ఆపేస్తే తిరిగి అది మొదలవుతుంది అనమాట. కాబట్టి ఆయుర్వేదిక్లో మనకు మూలం నుంచి సమస్య తీసేయడం జరుగుతుంది. ఇదన్నమాట ఈరోజు మనకు సమగ్ర జీవన శైలి మైగ్రేన్ తలనొప్పికి ఎలాంటి చికిత్స తీసుకోవాలి అనేది. ఓకే మాస్టర్స్, ఈరోజు సమగ్ర జీవన శైలిలో అద్భుతంగా జరిగింది. మాస్టర్స్ అందరూ చక్కగా పాల్గొన్నారు. అలాగే నెక్స్ట్ సమగ్ర జీవన శైలిలో కూడా ఇంకా కొంతమంది ముందుకు రండి, మీ పేర్లు ఇవ్వండి, చక్కగా చెప్పే ప్రయత్నం చేయండి. నెక్స్ట్ వారానికి ఎవరెవరు చెప్తారో కూడా మీ పేరు చెప్తే రాసుకుంటాము. ఆ తర్వాత హ్యాండ్ ఇవ్వకుండా చక్కగా వచ్చి చెప్పాలన్నమాట.